ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు దేవుడివే కదా, నీకు మనసు అనేదే లేదా? దుష్టులు బ్రతకడానికి ఈ ప్రపంచంలో చాలా చోట్లున్నాయి, కానీ నా బిడ్డ బ్రతికే చోటే లేదా? ప్రాణం అనేది దేవుడిచ్చిన వరం. అప్పిచ్చిన వాడు వెనక్కి తీసుకుంటాడు కదా. నా అన్న, నా కూతురు అని బంధాల గురించి మాట్లాడితే ఆ దేవుడు వదిలిపెడతాడా? వెనక్కి ఖచ్చితంగా తీసుకుంటాడు. అవన్నీ నాకు తెలీదు. నాకు నా కూతురు కావాలంతే. నా కూతురు నాకు తిరిగి ఇవ్వలేకపోతే నువ్వేం దేవతవే? తలరాతలు మార్చడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. ఇది బ్రహ్మ రాసిన రాత. వచ్చింది నేనే అయినా రూపం మాత్రం నీ కూతురుదే కదా. శివగామి బయట నుంచి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు కూడా తను టెన్షన్గానే ఉంది. ఇక్కడ నిన్ను చూస్తేనేమో ఎప్పుడు ఏమైపోతుందో అన్న టెన్షన్లో నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు. నువ్వు మా దగ్గర రహస్యం దాచిపెడితే అది నీకే ప్రమాదం. నీకన్నా పెద్దవాళ్ళం, డక్కీ మొక్కీలు తిన్నవాళ్ళం. మాకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. ఏమైనా ఉంటే చెప్పు, అందరం కలిసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. శివగామిని చంపడానికి స్కెచ్ వేశాను. ఏమంటున్నావురా నువ్వు? జస్ట్ శివగామికి గన్ ఏం చేసి ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం. అదే టైంకి భైరవి వచ్చి సుపారీ కిల్లర్ని చంపి ఆ శివగామిని సేవ్ చేసింది. ఇది నమ్మేలా లేదు. బుద్ధుందా నీకు? మర్డర్ కేసుకైనా బెయిల్ ఉంటుందిరా. అటెంప్ట్ మర్డర్ కేసుకి బెయిల్ లేదు. ఈ విషయం శివగామికి తెలిస్తే మనం మొత్తం రోడ్డున పడాల్సి వస్తుందిరా. అది నువ్వే శివగామిని చంపడానికి ప్రయత్నించావని శివగామికి తెలుసా? తెలియడానికి అవకాశమే లేదు. నువ్వే చంపడానికి ప్లాన్ చేస్తున్న విషయం నీకు తప్ప వేరే ఎవరికైనా తెలుసా? కనకంగాడికి తెలుసు, అంతే. అమ్మా, అలాగైతే పర్వాలేదు. వాడు ప్రాణం పోయినా ఎవ్వరికి చెప్పడు. అది శివగామికి గన్ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కే టైంకి భైరవి వచ్చి సుపారీ కిల్లర్ని చంపి శివగామిని కాపాడింది అని చెప్పావు కదా. ఇదంతా అసలు ఎలా సాధ్యం? మన ఇంట్లో ఉన్నది అర్జున్ కూతురు భైరవి కాదు.
భైరవి దేవి. ఏంటండి, భైరవి దేవినా? ఆ, నెత్తి మీద సుత్తితో బాధినట్టయిందిరా అది. నా వల్ల కావట్లేదు. ఇన్ని రోజులు ఆట పట్టించింది, ఏడిపించింది భైరవి దేవినా? నేనైతే భైరవిని తెగ ఏడిపించాను, చుక్కలు చూపించాలని ప్రయత్నం కూడా చేశాను. నన్నంత తేలిగ్గా వదిలిపెట్టదు. ఏమి ముందే చెప్పడానికి రోగం నీకు? మరి అర్జున్ కూతురు భైరవి ఎక్కడా? చంపేశానా? ఏమంటున్నావురా నువ్వు? భైరవి అన్నా, జోకులయ్యకు ప్లీజ్, నాకు భయం వేస్తుంది. చెప్పన్నా, నీకు దండం పెడతా ప్లీజ్. నిజంగానే భైరవిని చంపేశాను. భైరవీదేవి విగ్రహం కింద డెడ్ బాడీని పాతి పెట్టాను. అనుకున్నాను నువ్విలాంటి పాడు పనేదో చేస్తావని నేను అనుకున్నాను. ఎవరైనా పిల్లని చంపేస్తారంట్రా, పైగా శవాన్ని దేవి విగ్రహం కింద పాతి పెడతారా? భైరవి దేవి అంటే ఏమనుకున్నావురా? ఎంత శక్తివంతమైన దేవో తెలుసా? చండికా స్వరూపం. అది నీతో పాటు మమ్మల్ని కూడా భస్మం చేస్తుందిరా. అన్నా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? నా దగ్గర ప్లాన్ ఉంది, మీరెవరూ భయపడద్దు. అయ్యా సామి, ఇంతదాకా నువ్వు చేసింది చాలు. ఇక పైన ఏం చేయాలో నాకు తెలుసు. అన్నా, ఈ దైవశక్తి నుండి మనం ఎలాగైనా ఎదుర్కోవాలి. కానీ మనల్ని కాపాడే వాళ్ళు ఎవరున్నారన్నా? ఉన్నారు, ఒక్కరున్నారు. ఆమె మంగళముఖి. పేరు నీలాంబరి. మొత్తం భారతదేశంలో దైవశక్తిని ఎదుర్కొనే శక్తి ఉండేది కొందరికి మాత్రమే. అందులో తను ఒకటి. అది నవ్వొద్దు. నువ్వు చెయ్యలేనిది రేపు నేను చేసి చూపిస్తాను. కనకం, రే కనకం, ఎక్కడున్నావురా? అన్నా, వాడు నీకోసం ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నాడు. అవునా, సరే, మేము మంగళముఖిని కలిసి వస్తాం. అన్నా, నందిని రెడీ అవుతోంది, దాన్ని కూడా తీసుకెళ్ళండి మీతో పాటు. మేమేమైనా పెళ్లికి వెళ్తున్నావా, పేరంటానికి వెళ్తున్నావా? కుటుంబ సమేతంగా వెళ్ళడానికి. దాన్ని కూడా తీసుకెళ్ళన్నా. ఆది చేసిన తప్పు సరిదిద్దడానికి మేం వెళ్తున్నాం. ఇంకా దీన్ని కూడా తీసుకెళ్లాలా? ఏం అవసరం లేదు, మేము వెళ్ళొస్తాం. సరేలే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఫోన్ చేసి సరే. చెప్పు.
అంకుల్ ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏ కాసేపు ఉండరా, ఆ, దిగరా, ఆ, దిగు. ఆ, ఆ. పదరా వెళదాం. ఆగండి అంకుల్, మీరిచ్చిన బిల్డప్ కి ఈ కొంపకు తీసుకొచ్చారు. అసలు లోపలికి వెళ్తే మన పని అవుతుందంటారా? ఏయ్, లోపల ఉన్నది ఎవరో తెలుసా? ఆ, ఆమె శక్తి ఏంటో నీకు తెలుసా? తెలీదు, చెప్పండి. తేడాగా మాట్లాడావో నీ తాట కూడా తెలియకుండా ఒలిచేస్తుంది. ఓకే అంకుల్, అయినా మా బాస్ చూసిన మంత్రగాడి కన్నా ఆవిడ పవర్ఫుల్లా? ఆ, కొబ్బరి మట్ట కింద పడింది కాబట్టి సరిపోయింది. అదే నా తల మీద పడుంటే పోయేవాడివి ఆ,